ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికే మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. పరిశుద్ధుడు సర్వశక్తిమంతుడు మనకి తోడుగా ఉండను గాక. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారము చేయవలనని చెప్పుచున్నాడు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఆయన భూలోకమునకు ఆది సంభూతుని, ఆది అంతము ఆయనే ఉన్న ఏ దేవుడైతే మనుషుల కొరకు వచ్చి ఉన్నాడో, ఏ దేవుడైతే అల్ఫా ఒమేగా అయ్యి ఈ మనుషుల కొరకు, ఈ పాపమైన మనుషుల కొరకు, మన కొరకు రక్తం కార్చి ఉన్నాడో, మట్టి నుంచి మనిషికి ప్రాణం పోసిన ఏ దేవుడైతే ఉన్నాడో, ఎవరైతే ఎండిపోయిన ఎముకలకి సైతము మరి రక్త మాంసం ఇచ్చిన దేవుడు ఉన్నాడో, ఎవరైతే చనిపోయిన లాజర్ని మరి 4వ వ్యక్తిగా బ్రతికించి ఉన్నాడో, ఆ దేవుడంట ఎక్కడికి? భూలోకం. అంటే ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు, అంటే రెండవ రాకడ, దేవుని యొక్క రెండవ రాకడలో దూతలందరూ ఆయనకు నమస్కారము చేయవాలంట. ప్రతి దూత కూడా దేవునికి నమస్కారం చేయాలి. ఈ లోక దేవతలన్నీ కూడా ఆయన ముందు సాగిలపడాలి. ఆకాశ శక్తులన్నీ కూడా గడగడలాడుతూ నిలబడాలి. ఎందుకంటే వచ్చేవాడు ఎవరు? సర్వశక్తిమంతుడు. వచ్చుచున్నవాడు ఎవరు? సర్వోన్నత స్థలముల్లో ఉన్న దేవుడు. వచ్చుచున్నవాడు ఎవరు? పరలోకపు కుమారుడు, తండ్రి అన్నాడు. ఆ దేవుడు వస్తున్నాడు కాబట్టి వీరందరూ కూడా ఆయనకి నమస్కారం చేయాలి. అంతేకాదు, దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన ఆకాశమందు మెరుపు వలె ఆయన మహిమను ధరించుకుని వచ్చుచున్నప్పుడంట ప్రతి మోకాలు లొంగి, ప్రతి నాలుక ఆయన స్తుతించి, ప్రతి చేతులు అంట ఆయన వైపు ఎత్తుతాయి అంట. మరి మూర్ఖులు, బలవంతులు, దుర్మార్గులు, పాపులు, హింసకులు, కీచకులు, హానికరులు, మరి సమస్తం అందరూ కూడా ఆయన ముందు సాగిలపడాలి. బలవంతులైనా సరే, అధికారులైనా సరే, రాజులైనా, ప్రధానులైనా సరే, ఎవరైనా సరే ఆయన ముందు సాగిలపడాలి. ఆయన ముందు మోకరిల్లవలసినదే. ఇదే దేవుని యొక్క తీర్పు. దేవుని యొక్క రెండవ రాకడలో ఆయన మనకు చూపిస్తున్న సూచక్రియలు ఇవే అన్నమాట. ఎందుకంటే చూడండి, ఆయన ఆది సంభూతుడు, ఆది అందన దేవుడు. ఆ దేవుడు మరి ఈ లోకానికి వస్తున్నాడంటే మాటలు కాదు కదా. అందుకని వీరందరూ కూడా ఏమైపోవాలి? దేవుని ముందు నమస్కారం చేసి దేవుని ముందు మోకరిల్లాలి. అంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. మరొకసారి దేవుని నామానికి మహిమార్థకరంగా ఈ వాక్యమైన దీవించి ఆశీర్వదించిన గాక ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, మీకే వందనాలు, మీకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నామయ్యా. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న తండ్రి, మీ నామానికి స్తుతి, ఘనత, మహిమ, ప్రభావం కలుగును గాక. అవునా పరమ తండ్రి, నీవు ఆది సంభూతునిగా ఉన్న విధానాన్ని బట్టి నీకే స్తోత్రం అయ్యా. ఈ భూలోకమంతయు నా పరమ తండ్రి యేసయ్య నీ రాక కోసం ఎదురు చూస్తుందయ్యా. నీ పరిశుద్ధులు నా పరమ తండ్రి నీ రాక కోసం నా పరమ తండ్రి ఎదురు చూస్తున్నారయ్యా. నీ ఆత్మను పొందుకున్న ప్రతి బిడ్డ నా పరమ తండ్రి యేసయ్య నీ రాక కోసం ఎదురు చూస్తుందయ్యా నా పరమ తండ్రి యేసయ్య. అయ్యా మా తండ్రి, మా కోసం ప్రాణం పెట్టిన తండ్రి, మా కోసం సిలువలో రక్తం కార్చిన తండ్రి, మా కోసం 3వ దినమున మృత్యుని నా పరమ తండ్రి మరణం అనే ముళ్ళుని విరిచి పునరుద్ధారణ లేచిన తండ్రి మా కోసం వస్తాడని అయ్యా నా పరమ తండ్రి మేమందరం కూడా నీ కోసం ఎదురు చూస్తున్నామయ్యా నా పరమ తండ్రి. ఎంతమంది అయితే నా పరమ తండ్రి వారి జీవితాల్లో కార్యాలు జరగక ఎదురు చూస్తున్నారు నా పరమ తండ్రి, ఈ వాక్యం ఉంచిన వారిలో నా పరమ తండ్రి వారి జీవితాల్లో కార్యము జరుగును గాక, వారి బ్రతుకులు మారును గాక, వారి హృదయాలు నా పరమ తండ్రి తెరవబడును గాక నా పరమ తండ్రి. అయ్యా సమస్తాన్ని నా పరమ తండ్రి సృజించిన వాడు నా పరమ తండ్రి ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడి దర్శించమడిచిన నా పరమ తండ్రి. అదే రీతిగా నా పరమ తండ్రి యేసయ్య నీ దాసులను కూడా జ్ఞాపకం చేసుకోండి. ఈ హోలీ స్పిరిట్ మినిస్ట్రేషన్ కూడా జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని నజరేయుడు సర్వశక్తిమంతుడు దేవుడి నామములోని, కృపగల తండ్రి నామములోని ఈ ప్రార్థన అంతయు అడిగి వేడుకొంటున్నాం నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.